వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ లో పోలీస్ క్రికెట్ టీం గెలుపొందింది. రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ కు మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో నిర్వాహకులు అందజేశారు. ఈ టోర్నమెంట్ ఫైనల్లో టాలీవుడ్ టీం పై పోలీస్ క్రికెట్ టీం విజేతగా నిలిచింది. విన్నర్ టీం కు 5 లక్షలు, రన్నర్ టీం కు 3 లక్షలు నగదు బహుమతి అందజేశారు. ఈ 8 లక్షల చెక్కును పోలీసు సంక్షేమ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ నెల అక్టోబర్ 9-10వ తేదీ ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్లో ఎలీట్ క్రికెట్ లీగ్ అనే టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. చామల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి స్ఫూర్తిబలంతో ఈ టోర్నమెంట్లో దాదాపు 6 టీమ్స్ పాల్గొన్నాయి. పోలీస్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేసి ఖాకీ బుల్లెట్స్ పేరు పైన పతాకం పైన మేము పాల్గొన్నాము. నేను కూడా దాంట్లో భాగస్వాములుగా అయి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వారికి చెందిన టీంని డిఫీట్ చేయడం జరిగింది. ఫైనల్లో చాలా హోరాహోరీగా జరిగిన ఫైనల్స్లో ఉప్పల్ స్టేడియంలో దాదాపు 15,000 క్రౌడ్ ముందు ఈ ఫైనల్స్ గెలవడం జరిగింది. ఈ గెలిచిన సందర్భంలో 5 లక్షల రూపాయల ఏదైతే ప్రైజ్ మనీ ఉందో ఈ పోలీస్ టీం గెలుచుకుంది. ఆ 5 లక్షల్ని ఏదైతే టోర్నమెంట్ ఏదైతే ధ్యేయంతో ఆడామో ఆపరేషన్ సింధూర్ గురించి ఆర్మీ వైస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసము, అదే కాకుండా సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో దాన్ని ఇంకా ప్రోత్సహించడానికి ఈ టోర్నమెంట్ స్లోగన్స్గా పెట్టుకొని ఆడాము. సో ఈ 5 లక్షల రూపాయలు ప్లేయర్స్ అందరు కూడా పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలని నిర్ణయించారు. అదే కాకుండా ఈ స్ఫూర్తిని చూసి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వారు కూడా వారు రన్నర్స్ అప్గా 3 లక్షల రూపాయలు వాళ్ళు ఏదైతే ప్రైజ్ మనీ గెలిచారో వారు కూడా పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి కాంట్రిబ్యూషన్గా ఇచ్చారు. సో పూర్తిగా 8 లక్షల రూపాయలు మేము పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి పోలీస్ క్రికెట్ టీం ఖాకీ బుల్లెట్స్ తరఫున మేము ఈరోజు అందిస్తున్నాం. సో ఈ టోర్నమెంట్ని నిర్వహించిన స్పాన్సర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తం ప్రైజ్ మనీ 5 లక్షల విన్నర్స్ది మరియు 3 లక్షల రూపాయలు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ వారిది 8 లక్షల రూపాయలు ఈరోజు అక్టోబర్ 21 పోలీస్ మార్టియర్స్ డే సందర్భంగా ఈ పోలీస్ క్రికెట్ టీం తరఫున మేము పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము.